తులారాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మనకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో అది జీవిత భాగస్వామితో కలిసి కానీ, వ్యాపార భాగస్వామితో మీరు తీసుకునే నిర్ణయం, వ్యాపార విస్తరణ విషయంలో జీవిత భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. అలాగే దాంతోపాటుగా ఎదురు చూస్తున్న విషయాలలో, అంటే ఇప్పుడు దాకా ఆగుతూ వచ్చిన విషయాలలో మీకు విజయం లభించడం అనేది, మీరు ఏ రకంగా అయితే ప్రణాళికాపరంగా ముందుకెడుతున్నారో దానికి అనుకూలత అనేది ఏర్పడడం అనేది, ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండడం అనేది, మనశ్శాంతిగా ఉండడం, అలాగే సంఘంలో మంచి మంచి పరిచయాలు, ఆ పరిచయాలు మీకు ఉపయోగపడే విధంగా ఉండడం అనేది, వాళ్ళని ఉపయోగించుకొని మీ వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి చెందుతూ మీరు ముందుకు వెళ్ళడానికి, మీ వ్యాపార విస్తరణకి మీ యొక్క క్రియేటివిటీని ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో నూతన మిత్రత్వాలు, అంటే నూతన మైత్రి బంధాల వల్ల మీరు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది.